అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్రమంతటా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వచ్చేదను పూజా కార్యక్రమం నిర్వహించి దాని తర్వాత ఈ బిఆర్ నాయుడు గారు ఒక మంచి పవిత్రమైన పదవిలో అలంకరించి ఇట్లా సెక్స్ స్కాండల్లో తగులుకొని ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉంటే దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల దగ్గర నిరసన చేసే కార్యక్రమం చేపట్టాలని నిశ్చయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఎక్కడ ఇది ఎక్కువైపోతుందో, ఎడ్యుటేషన్ ఎక్కువైపోతుందో, ప్రజలలో ఏ మనోభావాలతో నేను ఆడుకుంటా ఉన్నాను, ఎక్కడ ప్రజల్లో ఇది వచ్చి హైలైట్ అవుతుందో దీన్ని ఎట్ట తిరిగి అడ్డ చేయాలని చెప్పి పోలీస్ వ్యవస్థను ఉపయోగించేసి ఎక్కడ కూడా ఇది లేకుండా దీనికి వచ్చిందను పర్మిషన్స్ లేకుండా చేసి 30 యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసి ఆడేమీ చేయకూడదనే ఉద్దేశంతో పోలీసు వారు కూడా అడ్డం చేయడం జరిగింది. మేము కూడా వాళ్లకు పోలీస్ యాక్ట్ను గౌరవిస్తూ మేము కూడా అక్కడ పోయినాం. అక్కడ పోయేసు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయినాం. ఆ దేవుణ్ణి వేడుకున్నాం. ఆ చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించండి, ఎందుకు ఈ రకంగా మీ విశిష్టను మీ పవిత్రతను కాపాడే ఒక మంచి పోస్టులో ఇట్లా సెక్స్ స్కాండల్స్లో ఉండే ఆయన రాసలీల్లో మునిగిన ఆయన్ని ఎందుకు తీసుకుని వస్తూ ఉన్నారు? ఆ పోస్ట్ అనేది ప్రజల మనోభావాలతో కూడుకుని ఉండే పోస్ట్. అది అక్కడ ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నాడంటే దేవుని సేవ చేసేవాడు, దేవునికి పూజ చేసేవాడు, ఏదైనా ఒక పూజారి ఉన్నాడు. మనం ఏం కోరుకుంటాము? అతను పవిత్రంగా ఉండాలా, అతని క్యారెక్టర్ మంచిగా ఉండాలా అని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది మనోభావంతో కూడుకునే విషయం. అది ఆ రకంగా టీటీడీ చైర్మన్గా ఉండేవాడు కూడా మంచి పవిత్రతతో ఉండి మంచి దీంట్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇట్లా మంచి పవిత్రమైన పోస్టులో మన ప్రజల మనోభావాలు కూడుకుండే పోస్టులో కూడా ఇట్లా అపవిత్రమైన వ్యక్తిని తీసుకుని వచ్చేసి పెట్టడం, ఆయన్ని అది కాకుండా ఆయన లోకల్ ఆయన్ని టోటల్ ఇన్నాళ్ళు ఏం చేసినాడో తెలీదు. కానీ ఈరోజు బయట పడింటే కూడా పంతం మీద నేను నిన్ను మార్చను అని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయనకు ప్రతి ఇన్ని దినాలు ఆయన తెర వెనుక దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రతి మీటింగ్లో పిలుచుకొని పోతూ మీరు ఏం చేసుకుంటారో చేసుకొని నాకు దేవుడు వద్దు, ప్రజలు వద్దు, ఏమైనా చేసుకుంటాను, నేను నా పోస్ట్ని ఎట్లవన్నీ కూడా అపవిత్రమైన కూడా నేను పెడతాను, నా ఇష్టం అన్నట్టుగా ఆ దేవుని పవిత్రని కూడా ధిక్కరిస్తాను. మీకు శత్రుత్వం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోండి, అంతే తప్ప ఆ దేవుడు విశిష్టను కాపాడండి, మేము అది కోరుకుంటున్నాం. ప్రజల మనోభావాలతో కోరుకుండే విషయం కదా అది. మీరు అంత మటుకు దాని మీద ఇది టేకప్ చేయకపోతే ఏం చేయాలా? మేము వచ్చిందను మాకు వచ్చిందను ఇంతకుముందు కూడా తిరుపతి లడ్డు అనే విషయం తీసుకుని వచ్చేసి ఎప్పుడు చూసినా మీకు ఇదే అయిపోయింది. ఏదైనా తిరుపతి విషయంలో వచ్చిందను మీరు వచ్చిందను దీన్ని పొలిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఆ పవిత్ర లడ్డూలో కూడా జంతువు కొవ్వు కలిసిందని చెప్పి ఆ ఫినాయిల్ అనేది ఏదో టాయిలెట్ ఇది కలిసిందని చెప్పి దాన్ని చేసినారు. మళ్ళీ సిబిఐ వాళ్ళు ఇదంతా ఏమీ లేదు, అంత క్లియర్ కట్గా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల కూడా ఇంటర్నేషనల్లో కూడా మీరు ఈరోజు చేసే ప్రాపగండా వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ విశిష్టమైన టెంపుల్ ప్రపంచంలో ఉండే అన్ని దేవస్థానాల్లో కానీ ప్రతి ఒక్కరూ కూడా దానికి ఇది చేసే దేవస్థానాన్ని కూడా మీరు దీన్ని పొలిటిసైజ్ చేసే కార్యక్రమం చేస్తారు. ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అది వచ్చిన తర్వాత ఇట్లా వ్యక్తిని తీసుకుని వచ్చేసిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఇంటికి పెద్ద మనిషి. మీరు ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పెద్ద మనిషి. మీకు ఏదైనా మీ కింద ఉండే వాళ్ళు తప్పు చేస్తే మీ బాధ్యత ఏమి? ఇది చేయకూడదు, ఇట్లా చేస్తే చాలా తప్పు అని చెప్పి ఆయన తీసుకుని వచ్చి వేరే పదవి ఇచ్చుకోండి. మీరు ఏ పోస్ట్ అయినా ఆయనకి ఇచ్చుకోండి. ఆ విశిష్టమైన మనోభావాలతో కూడిండే పోస్ట్, పవిత్రమైన పోస్ట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? అంటే ప్రజలందరూ నెగిటివ్ చేస్తూ ఉంటే కూడా మీ పంతం మట్టుకు ఖచ్చితంగా ఉండాలా, నేను చేసిండే వాడే ఉండాలా. అంటే ఆ దేవుడి పవిత్రతను కూడా మీరు పక్కదో పట్టించేసి ఇట్లా వాళ్ళని తీసుకుని పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లా ఉంటే కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూసుకొని ఉండలేము. ఆ తిరుపతి విశిష్టను కాపాడే బాధ్యత మేము తీసుకుంటున్నాం, ఆ పవిత్రను కాపాడే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము వచ్చిందను 100% దీని మీద రివోల్ట్ అవుతాం. ఈరోజు మీరు ఖచ్చితంగా ఆయన్ను రాజీనామా చేపించేసి ఆయన పక్కదావ పెట్టేసి మంచి పోస్ట్ ఇచ్చుకోండి, మేము కాదనం. మీ పార్టీలో ఇంకెవరు లేరా మీ పార్టీలో ఆయన తప్ప? అంటే ఇట్లా క్యారెక్టర్ ఉండే వాళ్ళే ఆ పార్టీకి అర్హులా? ఎందుకు మీరు ఈ రకంగా చేస్తున్నారు? ఖచ్చితంగా తెచ్చేసి మీ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పెట్టండి, మేము కూడా దానికి గౌరవిస్తాం. కానీ ఆయన్ని మటుకు ఖచ్చితంగా మీరు పక్కన వేరే పోస్ట్కి ఇప్పించుకోండి, వేరే పోస్ట్ ఏదైనా చేసుకుని ఆయన మాకేం బాధలేదు. ఈ పోస్ట్ మటుకు ఆయన ఉండేదానికి అనర్హుడు. కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసేసుకొని ఆయనకి రాజీనామా చేయిస్తారో లేకపోతే సస్పెండ్ చేస్తారో మాకు తెలీదు. ఆయన పక్కన పెట్టించేసి ఆ టెంపుల్ విశిష్టను కాపాడాలా, ఆ పవిత్రతను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్రమంతటా ఇంకా తీవ్రతరం చేసేసిందును. ఇది గ్రాస్ రూట్ లెవెల్లో ఈ ఇష్యూను తీసుకుని పోయేసి 100% మేము ప్రజల్లో చైతన్యం వచ్చేందుకు చేసి మేము చేస్తూ ఉండే చేష్టలన్నీ బయట పెట్టేదానికి 100% మేము ట్రై చేస్తాం. ఈ సందర్భంగా మనం ఇచ్చేసాం. సార్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే అమరావతి అంటే జగన్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు, మారీ గన్ అని చెప్పేసి. సో దీనిపైన ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు మనకు ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా వచ్చి గుంటూరు, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, అదేవిధంగా విజయవాడ ఉంది.
ఈ 3 డెవలప్ అయ్యిండే ప్లేస్లో మనం మినిమం ఎఫర్ట్ పెట్టేసి దాన్ని కానీ డెవలప్ చేసుకున్నామంటే అక్కడ నుండి రాబడి విపరీతంగా మనకు వస్తుంది. మనకు ఈరోజు హైదరాబాద్ చూసుకోండి, హైదరాబాద్లో ఉండే రాబడి వచ్చిందో అర్ధ రాష్ట్రాన్ని అదే పోషిస్తూ ఉంది. అదేవిధంగా చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, అంత రాబడి వస్తూ ఉంది. మనకి ఈరోజు అడ్డంగా నరికేసి మనకు మన రాష్ట్రాన్ని విడితీసేసినారు. ఎటువంటి మనకు రీసోర్సెస్ లేవు, ప్రతిదీ కూడా మనము బాధల్లోనే గడుపుతున్నాం. ఇట్లా టైంలో ఏమీ లేనోళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమొస్తున్నాడు, ఈరోజు పుట్టిస్తాను బిడ్డను వాడిని పైకి తీసుకుని వస్తాను అంటాడు. అది పుట్టేటప్పుడు అతను మీరు పైకి తెచ్చేటప్పుడు, ఆయన సంపాదించేటప్పుడు మనం తినేది ఎప్పుడు? అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంది. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, తర్వాత మచిలీపట్నం ఉంది, ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి. మినిమం ఎఫర్ట్ పెట్టేస్తే మనకు రాబడి విపరీతంగా వస్తుంది, మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అట్లా లేకుండా మీరు ఖచ్చితంగా ఒక పట్టుకొని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకుంటాను, దాన్నే నేను ఇది చేస్తానని చెప్పి మీరు మొండి పట్టు పట్టేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎందుకు మీరు రాజధాని మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే టోటల్ ల్యాండ్ స్కాండల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. 100% ల్యాండ్స్ మాఫియా అంతా ఆడ తిరుగుతూ ఉన్నారు. చాలా వరకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఆడ అయిపోయినాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ను వచ్చిందో మీరు ఇంకా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నుండి పోయి మీరు ఢిల్లీ నుండి కూడా ఇది చేసేసి మాకు అమరావతి కావాలన్నాడు. ఈ రోజు పుట్టింటే బిడ్డ అది సంపాదించేటప్పుడు మనం తినేది ఎప్పుడు? కానే కాదు, జీవితాంతం మనం సాగేదానికే మనం సరిపోతాం. ఆల్రెడీ మనకేం తినేదాన్ని తిండి లేదు, ఇంకా మీరు దాన్ని సాగేసి దానికి పైకి తీసుకుని వచ్చేది ఎప్పుడు? అక్కడ నుండి మనకు వచ్చేది ఎప్పుడు? కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా అనాలిసిస్ చేసి చెప్తారు. దాన్ని కానీ మేము ఇంప్లిమెంట్ చేసినామంటే 100% మన రాష్ట్రం అనేది సుభిక్షంగా ఉంటుంది. మీరు పార్టీ రకంగా ఆలోచించద్దండి. పార్టీ ఫేవర్గా ఒక చిన్న పిల్లోడు కూడా ఒక మంచి అడ్వైస్ ఇస్తే ఒక నాయకుడు ఉండేవాడు ఏం చేయాలంటే దాన్ని కన్సిడర్ చేయాలి. అరే దాంట్లో ఏం మంచి జరిగిందో, ఏం మంచి ఉందో అని. ఎందుకంటే ఒకసారి మామూలు మనిషి దగ్గర కూడా మంచి అడ్వైజెస్ వచ్చేస్తాయి. అది మనం తీసేసుకొని చేసుకోవాలి తప్ప ఆ పార్టీ వాడు చెప్తే నేను విన్నాను, ఈ పార్టీ వాడు చెప్పి ఈ రకంగా మీరు 35 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఈ రకంగా చేస్తాం చాలా బాధాకరం. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తే 100% మనం సుభిక్షంగా ఉంటామని. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్ చూసుకున్నట్లయితే, కర్ణాటక చూసుకున్నట్లయితే, మహారాష్ట్ర చూసుకున్నట్లయితే రాజధానికి సంబంధించిన అదే అమరావతికి సంబంధించిన ఎకరాలు అయితే 33 ఎకరాలు, అంటే తెలంగాణకు సంబంధించి అయితే 33 ఎకరాలు ఉన్నాయి, కర్ణాటక సంబంధించుకున్నట్టయితే 53 ఎకరాలు ఉన్నాయి. కాకపోతే అమరావతికి అయితే 33,000 ఎకరాలు అయితే రైతులైతే ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు, అరే మంచిదే కదా అని చెప్పేసి. దీన్ని బట్టి మీరు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఓన్లీ సైట్ ఉండేదానికి అది ప్రజల దగ్గర, రైతుల దగ్గర బలవంతంగా లాక్కోవడం జరిగింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పి ఆ రకంగా లాక్కోవడం జరిగింది. అది వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చింది ఎక్కడా ఏమీ లేదు. ఈరోజు మీరు అమరావతి కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తామంటున్నారు. నిన్న మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఒక యూనిట్ ఒక 10/10 ఒక స్క్వేర్ ఫీట్ వచ్చిందని మీరు 14,000 రూపాయలతో మీరు 16,000 రూపాయలతో మీరు ఆర్డర్ ఇస్తున్నారు. అదే ఢిల్లీలో వచ్చింది 4,000 రూపాయలతో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కేవలం ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 4,000 రూపాయలు. ఢిల్లీలో మ్యాన్ పవర్ కాస్ట్ ఎంత, మెటీరియల్ కాస్ట్ ఎంత, మీకు ప్రతిదీ మెటీరియల్ కాస్ట్ కానీ, మ్యాన్ పవర్ కాస్ట్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి ఎక్స్ట్రా. అక్కడ ఉంటే కూడా ఒక స్క్వేర్ ఫీట్ వచ్చింది 4 ఫీట్తో ఆర్డర్ ఇచ్చారు. అదే మీరు ఇక్కడ 16,000 సంథింగ్ 14,000తో మీరు ఆర్డర్ ఇచ్చారు. అంటే 3 టైమ్స్ ఎక్కువ. అంటే దానికి తోడు మళ్ళీ విపరీతమైన ఇది టెండర్స్ పిలుస్తూ ఉన్నారు, దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఉన్నారు. భారీగా డబ్బుల గోల్మాల్ జరుగుతూ ఉంది, అక్కడ భారీగా జరుగుతూ ఉంది. కేవలం దాన్ని చూపించేసి రియల్ ఎస్టేట్ కానీ అన్ని రకాల్లో కూడా మీరు తెచ్చుకొని పోయేసి దాన్ని ఇది చేయాలని చెప్పి ఒక ఇది అక్షయ పాత్ర మాదిరి అమరావతిని పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు జీవితాంతం దాంట్లోనే తింటాం. ఎందుకంటే చిన్న బిడ్డ ఇది పెరిగేది ఎప్పుడు, అది సంపాదించేది కూడా అప్పటి వరకు దాన్ని పెడతా ఉండడం అనేది, అక్షయ పాత్ర మాదిరి తింటా ఉండడం అనేది ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకున్నారు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు నిజాయితీ పరులైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆయన చెప్పినట్టు దయచేసి మీరు ఆలోచించొద్దండి. ఇది మంచి కాన్సెప్ట్, అది ఇంటెలెక్చువల్స్ చెప్పిండే కాన్సెప్ట్. దీనికి ఆలోచించేసి దీని మీద ఖచ్చితంగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. సార్ ఫైనల్గా 3 రాజధానులు పెట్టడం వల్ల ఏంటి ప్రాఫిట్, అమరావతి పెట్టడం వల్ల ఏంటి నష్టం? మీకు అమరావతి మీద మీరు చెప్తున్నారు, అమరావతి మీద ఇది పెడుతున్నారు, వాస్తవమే. ఈరోజు రాయలసీమ ఒకరోజు కర్నూలు వచ్చిందను, మన టోటల్ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్. అక్కడ ప్రజలకు మనోభావాలు లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మనోభావాలు కాపాడాలని చెప్పి అట్లీస్ట్ దానికి వచ్చిందో జ్యుడిషియల్ క్యాపిటల్గా పెడదాము, అట్లీస్ట్ ఏదో కొద్దో గొప్ప వాళ్ళకి న్యాయం చేద్దాము అని చేయడం ఎంతవరకు ఎందుకు తప్పు అవుతుంది? అది నిజంగానే ఆయన చేసేది కరెక్ట్. ఆ రకంగా పెట్టింటే ఇన్నాళ్ళు రాయలసీమ వాసులు ఇన్నాళ్ళు ప్రతి దాంట్లో కూడా అణగదొక్కబడినారు. వీళ్ళు ఎక్కడ కూడా వీళ్ళకి ఏది మంచి జరిగిందే తెలియదు. నీళ్ల కాడ కావండి, బిల్డింగ్ల కాడ కావండి, ఏది కూడా మనకు చిన్న చూపే చేసినారు మన రాయలసీమ వాసులు. ఈరోజు రాయలసీమ వాసులు ఏం కోరుకుంటా ఉంటారు? అట్లీస్ట్ జ్యుడిషియల్ క్యాపిటల్ చేసి కొద్దో గొప్ప
న్యాయం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేశారు. ఆ నీళ్లు కూడా మనకు శ్రీశైలం నుండి 800 అడుగుల్లో నీళ్లు తెప్పించేసి ఏదో పంటలు పెట్టించేస్తే బిజినెస్లు జరుగుతాయి, రైతులు బాగుపడతారు అని చెప్పి ఎంతో ఆలోచించి వాళ్ళకు ఎంతో వెనుకబడిన ఆ రాయలసీమ వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉంటారు. ఈరోజు మీరేమంటా ఉంటారు, 3 క్యాపిటల్ ఎందుకు అన్నారు. మీరు వైజాగ్ అంటారు, వైజాగ్ వచ్చి ఆల్రెడీ డెవలప్ అయ్యిండే స్టేట్ కాబట్టి అక్కడ నుండి మనకు పెట్టుబడులు బాగా వస్తాయి. ఆ డబ్బులు తీసుకుని వచ్చేసి మనం అంతా మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాము అనే టైపులో అన్ని రకాలుగా కూడా ఈవెన్ సౌత్ ఆఫ్రికా తీసుకోండి, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అక్కడ కూడా క్యాపిటల్స్ వచ్చి 3-4 చోట్ల పెట్టినారు. ఎందుకు పెట్టినారు 3-4 చోట్ల అంటే అన్ని చోట్ల డెవలప్ కావాలా, సమాంతరంగా అన్ని ప్రదేశాలు డెవలప్ కావాలా అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చింది. ఆ రకంగా అది చేశారు. సరే మీరు ఇప్పుడు విజయవాడ మీరు అమరావతి కావాలంటారు. అమరావతి అనే మీద టోటల్ ల్యాండ్ స్కాండల్ జరిగింది, ల్యాండ్ మాఫియా అంతా ఇది చేసేసుకొని ఈరోజు అంతా మీ వెనకాల నడిపిస్తూ ఉంది. మేము కోరుకునేది ఒకటే, ఒకవేళ మీకు అది లేదన్నా ఈ మ్యావిగాన్ అనేది పెట్టేసి ఈ మచిలీపట్నం కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ మూడింటిని సెంటర్ చేసి కానీ మీరు ఇది పెట్టించినారంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, మనకు రాబడి వస్తుంది. ఆ రాబడి తీసుకుని పోయి స్టేట్ అంతా మనం డెవలప్ చేద్దాం, అందరూ బాగుపడతారు. అదే మొత్తం మీరు జీవితాంతం అమరావతి అమరావతి అనుకుంటూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఏం కావాలా, ఆల్రెడీ మనం ఇది దీంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని రీకన్సిడర్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఓకే. ఈరోజు బీఆర్ నాయుడు చేసినటువంటి అకృత్యాలు కనపడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా. మొన్న ఎస్పీ ఆఫీసు పైన దాడి చేసిండే ఒక ఎమ్మెల్యేది కనపడుస్తూ ఉంది, మహిళలపైన అత్యాచారం కనపడుస్తూ ఉన్నాయి. అవి నిజంగా జరిగినటువంటి వాస్తవాలు. వాటికి సమాధానం చెప్తే దాని తర్వాత ఇది మాట్లాడచ్చు. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం, భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దాదాపు ఇప్పుడే 3 లక్షల కోట్ల పైన రుణభారం ఉంది మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇది అమరావతిని పూర్తి చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి. ఎక్కడ ఆదాయం లేదు. జరిగే కార్యక్రమాలు సూపర్ 6 అన్నారు, అదన్నారు. ఇప్పుడు పూర్తిగా అన్నీ కూడా ఒకటొకటి నిర్వీర్యం చేశారు. చివరకు ఆరోగ్యశ్రీని కూడా ఆపేశారు. మొన్నటికి మొన్న అన్నీ ఆపేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు అమరావతిని కట్టలేని పరిస్థితిలో అక్కడ బిజినెస్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలోనే ల్యాండ్ పూలింగ్ అని రకరకాల కార్యక్రమాలు రైతులను మభ్యపెట్టి దాదాపు 33,000 ఎకరాలు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్స్ 20,000 ఎకరాలు దాదాపు 50,000 ఎకరాలు అక్వైర్ చేశారు. తిరిగి మళ్ళీ 50,000 ఎకరాలు అక్వైర్ చేయాలని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మనం చూసాం గతంలో పత్రికల్లో కూడా. దీనిపైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన మీకు దృష్టి ఉందే కానీ, డబ్బు సంపాదించాలనే దృష్టి ఉంది కానీ, భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఏం కావాలా, ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఏ కోశాన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లేదని అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదించారో అది ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనది. రాష్ట్ర ప్రజలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, మన రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం. ఎప్పుడో బిర్యానీ తినాలని ఈరోజు గంజి కూడా లేకపోకుండా ప్రజలు అల్లాడే పరిస్థితిలో ఉంటే నీకు ఎప్పుడో బిర్యానీ పెడతానే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అవన్నీ అసాధ్యము, సుసాధ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. మీరు పేరు ఏదన్నా మార్చుకోండి, దాని మీద దృష్టి పెట్టమని ఈరోజు ఈ కూటమి నాయకుల్ని పెద్దల్ని కోరుతా ఉన్నాం. సార్, అంటే మీరు అమరావతిని బ్రహ్మావతి కానీ ఎప్పుడు కూడా అట్లా పేరు అమరావతినే పెట్టుకోండి, పేరు అమరావతిని పెట్టుకోండి, కాదనం లేదు. అమరావతి పేరుకి ఊరు వ్యతిరేకమైతే కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతను ఏదైతే ప్రతిపాదించారో మచిలీపట్నం పోర్ట్ ఉంది, డెవలప్డ్ టౌన్స్ ఉన్నాయి, గుంటూరు పక్క విజయవాడ ట్విన్ సిటీస్ లాగా ఇవన్నీ కలిపితే ఒక సెక్టర్ అవుతుంది. భవిష్యత్తులో దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే జరిగే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. మనమేమి అభివృద్ధి కొత్తగా అందరినీ రాండిని ఇన్వైట్ చేసే పని లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక ప్రాంతాన్ని గుర్తించారు. లేటుకైనా కూడా ఒక ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత చిన్న వయసులో కూడా. దాన్ని తీసుకోండి, అలాంటి ఆలోచనలు తీసుకొని ప్రయత్నం చేయండి. అమరావతి పేరు పెట్టండి, దానికి అమరావతికి మేమేమి వద్దనిలే. ఈరోజు అన్నమయ్య పెట్టారు, మదనపల్లి జిల్లా చేశారు. రాయచోటి వాళ్ళు జిల్లా తీసేశారు. అక్కడ ప్రాంతం లేదా, వాళ్ళ కడుపు కొట్టలేదా? వాస్తవమే కదా. వాడికి అర్ధాంతరంగా తీసేశారు కదా. ఇక్కడ మేము సంతోషించవచ్చు. బాధపడేటువంటి ప్రజానీకం కూడా ఉంది కదా. దాదాపు 2 లక్షల మంది పై చిలుకు కలిగి నియోజకవర్గం ఆల్రెడీ 3 సంవత్సరాల పైన అక్కడ జిల్లాగా విరాళాలు జరిగినటువంటి రాయచోటి ఎన్నో మంది ప్రజలు అక్కడ భూములు కొన్నారు, బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో పెట్టుబడులు పెట్టినారు. ఈరోజు దిక్కుదేలికుండా ఉన్నారు ఆ ప్రాంత ప్రజలు. వాళ్ళు మన ప్రజలే కదా. ఇట్లాంటి కార్యక్రమాలు అనాలోచితంగా చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంగా నిర్దేశం లేకుండా. కాబట్టి ఇవన్నీ కూడా ఇదే ఉంది. ఈరోజు ఏదైతే అమరావతి పైన దృష్టి పెడతా ఉన్నారో భవిష్యత్తులో ఏదీ జరగదు, అంధకారం తప్పితే ఏదీ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన ఇచ్చారు, దాన్ని భవిష్యత్తులో ఆచరించమని మేము కోరుతా ఉంటాం. లేకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఏదైతే ఈరోజు చెప్పినారో ఖచ్చితంగా అదే చేసి రాష్ట్ర ప్రజల్ని ఆదుకుంటారు.
నమస్తే. అమరావతి పెట్టడం వల్ల చాలామంది నిరుద్యోగ సమస్యలు అయితే తీరుతాయి, ఐటీ ఫీల్డ్లో కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది, దేశం ముందుకు వెళ్తుంది అని అడుగుతూ అమరావతిని అయితే 33,000 ఎకరాలతో రైతులు అయితే ఇవ్వడం జరిగింది, డెవలప్ అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? అదండి, పునాదే పడలేదు. పునాదే పడలేనప్పుడు ఉద్యోగాలు ఎక్కడి నుండి ఇవ్వాలండి? అంటే తాపి పని చేసుకొని బతకాలా? అంటే అదే ఎంప్లాయ్మెంట్ అనాలా? ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్లో గత ప్రభుత్వంలో జగనన్న అనేక కంపెనీలకి ఇన్వైట్ చేసి అక్కడ డెవలప్మెంట్ కోసము ఆల్రెడీ శంకుస్థాపనలు జరిగాయి. వాటిని డెవలప్మెంట్కి తీసుకుపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అమరావతిలో నేను డెవలప్ చేస్తానంటే ఈరోజు పునాదే పడలేదు. ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఎప్పుడు వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్తో ముందుకు పోవాలని అనాలోచన తప్పితే ఇది ఏది జరిగేది కాదు, ముందుకు జరగదు. వాళ్ళ సొంత లాభాల కోసము ఇవన్నీ టెండర్ల రూపంలో రకరకాలుగా మార్చుకుంటూ చేసుకుంటున్నాడు పోతే తప్పితే ఇది అమరావతి ఈరోజు కలగంటే రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తే ఎల్లుండి బిల్డింగ్ లేస్తా అనేది కళ. కొన్ని సంవత్సరాలు జరిగితే కానీ ఈ బిల్డింగులు కట్టలేరు, ఎంప్లాయ్మెంట్ కల్పించలేరు. అసలు పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తారని చాలామంది ఈరోజు ఒక రేషన్ కార్డు కొత్తది ఇవ్వడం, ఒక పెన్షన్ కొత్తది ఇవ్వడం లేదు. వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారు, అది కనపడడం లేదా? వాటిని ఫస్ట్ సాటిస్ఫై చేసి తర్వాత దీన్ని తీసుకుపోలేదు తప్పితే ఎంతసేపు లక్షలు తెచ్చామా, పెట్టుబడులు తెచ్చామా, అమరావతి మీద పెట్టామా, అమరావతి డెవలప్ చేస్తామని మాట్లాడడం తప్పితే ప్రజలకు సంబంధించి ఏ సంక్షేమం గురించి మాట్లాడడం లేదు. ఏ ఉద్యోగం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేదు. ఆ రోజు చెప్పారు మేము వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, డిఎస్సీ చేసేస్తాం, అది చేసేస్తాం. కానీ ఈరోజు ఏ ఒక్కటి ప్రోగ్రెస్లోకి రాలేదు. వీటన్నిటినీ కలిబుల్లి మాటలతో ప్రజల్ని మభ్యపెట్టే తప్పితే ఇంక వేరే ఏమీ లేదు. వాళ్ళ సొంత లాభాలు తప్పితే ఇంక వేరే ఆలోచన లేదు. అమరావతి అనేది వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ డ్రీమ్ ఏమంటే వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ ఆస్తులు కాపాడుకొని తప్పితే వేరే ఆలోచన లేదనేది మాత్రం క్లియర్గా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే అమరావతి పైన అసెంబ్లీలో అయితే ఆమోదం పొందింది, రాష్ట్రపతిలో కూడా ఆమోదం పొందింది. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అదే చెప్పారు కదా మా జగన్ అన్న ఏం చెప్పారు, చట్టసభలో మీరైతే ఏది చేశారో అదే చట్టసభలో మేము వస్తాం కదా, మేము కూడా మార్చుకోగలుగుతాం కదా. ఆ సభల్లో అమరావతినే పెట్టాలా ఇంకోటి పెట్టాలా అనేది ఆ మాటకు వచ్చి ధైర్యం లేక ఈరోజు అసెంబ్లీ నుండి పార్లమెంట్కి తీసుకుపోయి మేము జీవోలు దాన్ని ఎక్కడ మార్చే విధంగా లేకుండా తీసుకొస్తున్నామనే ప్రతిపాదనని తీసుకొని రావడం జరిగింది. కానీ ఇదే ప్రతిపాదన మేము కూడా పెట్టుకోగలుగుతాము, మా ప్రభుత్వం వస్తే మేము కూడా చేయగలుగుతామని కూడా మేము చెప్పగలుగుతాం. మొత్తానికైతే ప్రజలకి ఏం చెప్తారు మేడం? అమరావతికి మావిగన్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు ప్రజలకి? అమరావతి అనేది ఈరోజు మీరు పెడుతున్నారు, మేము డెవలప్ చేస్తున్నాం. కానీ మావిగన్ అనేది ఇందాక పోర్ట్ ఉంది, ట్విన్ సిటీస్గా ఈ రెండు ఉన్నాయి. ఆల్రెడీ ఒక చాలా దూర ఆలోచనతో జగనన్న ఏది చేసిన ప్రతిపాదన తీసుకొచ్చంటే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్తో దూర ఆలోచనతో చేస్తాడు. ప్రజలకి మంచి జరిగే ఆలోచనతో ముందుకు పోతాడు తప్పితే సొంత లాభాల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే ఏం బెనిఫిట్స్ మేడం ప్రజలకి మావిగన్ వల్ల? మావిగన్ వల్లనే ఉపయోగం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఫైనాన్షియల్గా కొంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది. దానివల్ల ప్రజలకి ఏదైనా చేయడానికి ఒక ఇన్కమ్ కావాలి కదా. ఈరోజు ప్రజలకి ఇచ్చేదానికి ఒక ఇన్కమ్ ఉంటుంది, అప్పు తేవడము, వీళ్ళు చూపించుకోవడం తప్పితే ప్రజలకి సహాయం చేసే గుణం ఇవి తీసుకురావడం లేదు. అది ఒకటే నేను ప్రజలు చెప్తాను. ఇంకా ప్రజలు గమనించాల్సింది ఒకటే, వచ్చిన డబ్బులు అమరావతి పేరుతో తినేయడం తప్పితే డెవలప్మెంట్ అనేది జీరో, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు జీరో. ఇది ఒకటి ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇదంతా కల్లిబొల్లి మాటలని కూడా నేను చెప్తున్నాను. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మీరు మదనపల్లి వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే బిఆర్ నాయుడు పైన అయితే అలిగేషన్ అయితే చేశారు. ఏంటి ప్రాబ్లం? అవునండి, ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రము, కొన్ని కోట్ల మంది అంటే ఒక భారతదేశమే కాదు ప్రపంచమంతా ఆయన నామస్మరణ చేయండి కాలు బయట పెట్టరు, అంత పవిత్రంగా చూస్తారు ఏడుకొండల వాడు అంటే. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎవరికో కానీ అది ఎన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు పుణ్యఫలం అయితే కానీ అలాంటి పోస్టు రాదు. పాలక మండలిని చైర్మన్గా ఒక పోస్టు తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, పొద్దున్న నిద్రలేస్తే ఏం జరుగుతుంది, దేవుడికి ఏం కాంకర్యాలు జరుగుతున్నాయి, భక్తులకు ఏమి ఇస్తున్నారు, భక్తులు సంతోషంగా ఉన్నారు, ఇవి ఆలోచించాలి తప్పితే రాసలీలలు కాదండి ఆలోచించాల్సింది. అసలు ఆ కొండ మీద అడుగు పెట్టే అర్హత కూడా లేదని కూడా ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంటే ఎక్కడ అనుక్షణము అణువు గోవింద నామంతో తిరుమల అంతా నిండిపోయింది. ఒక చెట్లు ఆకులు కాటి నిండి కూడా గోవింద నామంతో స్మరించే అంత పవిత్రంగా ఉంటుంది. అలాంటి ప్లేసులు ఇలాంటివి చేయడం ఎంతవరకునేమో దాన్ని కూటమి ప్రభుత్వము వెనకేసుకొని వచ్చి ఈ రోజుకి కొనసాగిస్తున్నా అంటే దీని యొక్క మతలబు ఏమి కూడా మేము కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. దీనిపై మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు?
ఖచ్చితంగా ఎవరైనా కావచ్చండి, దానికి సంబంధం ఎవరైతే ఆ పవిత్రతను కాపాడుతారో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి పోస్టులు ఇవ్వాలి. తప్పితే కాలక్షేపానికో వాళ్ళ సొంత లాభాల కోసమో ఏదో టైంపాస్గా చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అనర్హులు. ఎందుకంటే ఆ పవిత్రతను కాపాడాలి. ఎట్లా అంటే కొన్ని లక్షల మంది ప్రతిరోజు కొన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేసి కష్టపడి వస్తారు. దేవుడిని ఒక్కసారి అలా కంటితో చూస్తే చాలు మా కష్టాలు పోతాయి. అలాంటి ఆలోచనతో వచ్చేవాడు ప్రతిరోజు కొన్ని గంటలు ఆ పుణ్యక్షేత్రంలో ఆ దేవదేవుని ముందు నిలబడే భాగ్యం కలిగినప్పుడు మరి అంటే అలాంటి పోస్ట్లో ఉండాలంటే ఎలా ఉండాలి? నిద్రలో కూడా పొరపాటును కూడా మనం మర్చిపోకూడదు. ఆ దేవదేవుడిని తలుచుకుంటూ ఉండాలనే ఆలోచనతో ఉండేవాడికి పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటాను.